హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ వీడియోలో ఈ సంవత్సరంకి అయితే 2024కి మనది ఇది లాస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో మీకు నేను నాకు 2024లో వచ్చిన మార్పులు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒంటరిగా ఉన్నటువంటి నా ప్రయాణంలోకి ఎన్నో మార్పులు, ఎంతోమందితోటి నా ప్రయాణం 2024లో ఎలా జరిగింది, నాలో వచ్చిన మార్పులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా 2024లో మనకి మంచి జరిగిన చెడు జరిగిన అంతా కూడా మంచిగా ఆలోచించి 2025కి 2024కి బాయ్ చెప్పి 2025లో మంచిగా మనందరికీ సక్సెస్ రావాలి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచిగా సక్సెస్ రావాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతోమంది పెట్టారు కదా మన సబ్స్క్రైబర్లో కూడా, వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ 2025కి అయితే వెల్కమ్ చెప్తూ నా అనుభవాలు అయితే 2024లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఒంటరిగా స్టార్ట్ చేసినటువంటి నా ప్రయాణం అన్నాను కదా, ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్ని ఏం చేయగలను అనే సిచ్యువేషన్ నుంచి ఇవాళ నా వెనక ఒక సైన్యం లాగైతే ఒక 35,000 వరకు సబ్స్క్రైబర్ నా వైపు ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు అన్న ఆ భావన అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నేను సక్సెస్ అయినట్టు కాదండి, ఒక స్టెప్ అయితే నాకు దొరికింది. నేను మెట్లు కట్టుకొని పైకి ఎక్కడానికి ఒక మెట్టు అయితే నాకు దొరికిందనమాట. అదంతా కూడా మీ వల్లే. అదేవిధంగా పరిపూర్ణమైన ఛానల్ కాకపోయినా ఒంటరిగా ఒంటి కాలుతో వెళ్తున్న ఛానలు అని చెప్పడంలో ఇందులో డౌటే లేదు. ఎందుకు ఈ మాట అన్నాను అనంటే, నాకు ఎటువంటి ఇన్స్టాగ్రామ్ లేదు, ఎటువంటి ఫేస్బుక్ లేదు, వాట్సాప్లో స్టేటస్లో కూడా ఫోటో పెట్టే అంత ధైర్యం కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి కాస్త కోస్త ఒక మెట్టు అయితే ఎక్కడానికి నాకు అవకాశం అయితే ఈ 2024లో అయితే వచ్చిందనమాట. ఈ 2024లో నేను ఏ సోషల్ మీడియాలో కూడా నేను పబ్లిసిటీ చేసుకోకుండా, నేను వీడియోస్ విసుగు చెందకుండా 2 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ పెట్టుకుంటూనే ఉన్నాను. స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నా కూడా నాకు కొంచెం ఒక్క స్టెప్ వేసినా కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ ఇయర్ అయితే ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నాలెడ్జ్ అంటే మీకు చెప్తాను, నాకు వచ్చిన మార్పు ఏంటంటే, నేను చాలా వరకు ధైర్యం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు నేను ఏదో ఒకటి చేయగలను అనే ఒక ధైర్యం అయితే నాకు వచ్చింది. కానీ అది సక్సెస్ ఎంత అన్నది నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు. ఇంతకుముందు నేను కూడా స్టార్టింగ్లో కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే నేను యూట్యూబ్ సక్సెస్ అవుతుందా లేదా అని ఎప్పుడు అనుకోలేదు. 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా స్టార్ట్ చేశాను, వీడియోస్ వేస్తూనే ఉంటాను, వీడియోస్ వేస్తూనే వెళ్దాము అనేసి. ఒకానొక సిచ్యువేషన్లో అయితే వీడియోస్ చేసే క్రమంలో అన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్గా ఉండవు కదా. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ నేను వీడియోస్ కంటిన్యూ చేయాలన్నదే నేను స్టార్టింగ్లో కాన్సెప్ట్ పెట్టుకున్నాను. అదే కాన్సెప్ట్లో అయితే వీడియోస్ వెళ్తూ ఉన్నాయి. నాకు బ్యాక్ బోన్గా మీ అందరు కూడా చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. అక్క మీరు చెయ్యండి, ఇలాంటివి చేయండి, మేమున్నాము అనేసి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నేను బాధ కలిగిన, సంతోషం కలిగిన ఆ మొత్తం కూడా నేను నా ఫ్రెండ్ తోటే షేర్ చేసుకొని, నా ఫ్రెండ్ తోటే నేను టైం అయితే ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఫ్రెండు అంటే నేను చెప్తుంటాను కదా, నా మిషనే నాకు ఫ్రెండు అని. అలాగే నా ఫ్రెండు వల్ల నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ అయితే దొరికారనమాట ఈ యూట్యూబ్ వల్ల. ఈ మీ అందరి యొక్క సపోర్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకానొక టైంలో లోన్లీగా నాకు ఎవరూ లేరు అనే బాధ నుంచి ఈరోజు మీరందరూ ఉన్నారు అనేంత భరోసాగా నాకు కమెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఉంది. మనకి ఒంటరితనంలో ఉండేటువంటి మార్పు, ఆ ఒంటరితనం నుంచి మనకి ఎన్నో అయితే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మనం చేస్తూ వెళ్తూ ఉంటే గనక
మనకి లోన్లీనెస్ అనేదే ఉండదన్నమాట. ముందు మనం బిజీ అయ్యామంటే ఆ లోన్లీనెస్ పోయి వర్క్ మీద ఫోకస్ పెడతాము. నాకు వచ్చిన మార్పు ఏంటంటే ఈ 2024లో ఏది జరిగినా మన మంచికే అనేటువంటి పాజిటివ్ అయితే నాకు ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు చిన్న విషయానికి ఆలోచించేదాన్ని. ఇది సహజంగా మనకి ఏదైనా ఒకటి కావాలని పదే ఆలోచిస్తూ ఇది జరగలేదు అనే స్టేజ్ నుంచి అది లేకపోయినా నేను ఉండగలను, అది దొరకకపోయినా నేను ఉండగలను, నాకు ఒక సక్సెస్ అనేది రాకపోయినా నేను దాన్ని ఒకే విధంగా తీసుకోగలను అనే మైండ్ సెట్ అయితే నాకు ఈ 2024లోనే వచ్చింది. ఏ పని చేస్తున్నా మనకి ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతేనో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఏదో ఒక మైనస్ ఉంటుంది. మన లైఫ్లో ఒకటి ఫుల్ఫిల్ అవ్వలేదు, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా మనకు అది దొరకలేదు అని ఒకటే ఫోకస్లో ఉండే దాని నుంచి దొరికినా ఒకలాగే ఉండాలి, దొరకకపోయినా ఒకలాగే ఉండాలి, ప్లస్ మైనస్ రెండు ఒకేలాగా మనం వెళ్ళాలి అన్నది నాకు ఈ 2024లో అయితే నాకు బాగా లైఫ్ అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అలాగే ధైర్యంగా ఎలా బ్రతకాలి, మనకి ఒక స్టేజ్ నుంచి ఆఖరికి స్టార్ట్ చేసేటప్పుడు నీకు ఎవరు ఇస్తారు బ్లౌజులు? ఎవరైనా ఇస్తారా? ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసి నీకే ఎందుకు బ్లౌజులు ఇస్తారు? అలాగే ఛానల్ స్టార్ట్ చేస్తే కూడా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అసలు నీ ఛానల్ ఎలా చూస్తారు, నీ ఛానల్ ఎందుకు చూస్తారు, ఎవరికీ తెలియదు అనేసి అన్న మాటల నుంచి నేనైతే సక్సెస్ చూడకపోయినా కూడా ఒక స్టెప్ అయితే వేశానని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కూడా 2025లో ఇంకా బెటర్గా నేను వీడియోస్ చేయాలి, ఇంకా బెటర్గా డెవలప్ అవ్వాలి అని మీరు బ్లెస్ చేయండి. నాకు డెవలప్మెంటు బెటర్ అవ్వాలి అని అంటే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది అన్నది నాకు పాయింట్ కాదండి. ఛానల్ హెల్తీగా వెళ్తుందా లేదా, ఒక ఇద్దరి ముగ్గురికైనా కానీ హెల్ప్ అవుతుందా లేదా అన్నదే నా కాన్సెప్టు. అదేవిధంగా మీరందరూ అనుకోని ఉండొచ్చు, గోల్డెన్ స్పూన్ లాంటి లైఫ్, ఎటువంటి స్ట్రబుల్స్ లేని లైఫ్, వర్క్ వస్తుంది, అందుకోసం వీడియోస్ పెడుతూ ఉన్నారు, మంచి సపోర్ట్ ఉంది అనేసి అనుకొని ఉండొచ్చు. కానీ మనకి బయటకి అంటే మీకు వీడియోస్ కనిపించేదానికి మనకి వెనక అనేది రెండు లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఏంటి అంటే నేను మీకు షేర్ చేసే టాపిక్స్ అన్నీ నేను జెన్యూన్గానే షేర్ చేస్తున్నాను, కానీ అంతా కూడా అలా పరిచేసిన లైఫ్ అయితే కాదండి. నేను కూడా చాలా స్ట్రబుల్సే ఫేస్ చేశాను. సింగిల్గానే ఒంటరిగానే నేను ప్రయాణం అనేది మొదలుపెట్టాను, స్టిచ్చింగ్ అయినా యూట్యూబ్ అయినా కూడా. కానీ నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన వారు చాలా ప్రోత్సహిస్తున్నారు, ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. అసలు ఓన్లీ యూట్యూబ్లోనే వీడియోస్ షేర్ చేస్తే ఎవరు చూస్తారు? ఒక ఐడెంటిఫై లేదు, ఒక ఫేస్బుక్లో షేర్ చేయలేదు, ఇన్స్టా షేర్ చేయలేదు, వాట్సాప్ స్టేటస్ కూడా నేను పెట్టేదాన్ని కాదండి. వాట్సాప్ స్టేటస్ 1-2 వీడియోస్ ఎప్పుడో పెట్టాను, అంతేగాని వాట్సాప్ కూడా పెట్టేదాన్ని కాదు. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఎప్పుడోకప్పుడు ఎన్నో ఛానల్స్, కొన్ని లక్షలు వేల ఛానల్స్లో ఇది ఒక మహాసముద్రంలో నేను ఒక ఇసుక రేణువంత దాన్ని, ఆ ఇసుక రేణువునే మీరు గమనించి సపోర్ట్ చేస్తున్నారు. అలా ఏదో ఒక రోజు నాకంటూ ఒక రోజు రాకపోతుందా అనే నేను వీడియోస్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటికీ ఎక్కడానికైతే ఒక మెట్టు దొరికింది. అలాగే ఎవరైనా కానీ చెయ్యాలి అనుకుంటే మనకి హెల్ప్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేసి అనుకునేవారు ఆలోచిస్తూ ఉండకుండా సపోర్ట్ చేయకపోయినా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఏదో ఒక రోజు అయితే మనం సక్సెస్ అవ్వడానికి ఒక మెట్టు దొరుకుతుందని మాత్రం ప్రయత్నించండి. మనం ఎన్నో స్ట్రబుల్స్ పడతాము, ఒక్కొక్క సందర్భంలో అయితే ఏడుస్తూ, అంటే అంత బాధేసిన విషయాల ఆ సిచ్యువేషన్లో కూడా మనం కెమెరా ముందుకు వచ్చేసి ఏమీ జరగనట్టు వీడియోస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అలా అన్నారు అనేసి అక్కడే ఆగిపోతే మనకి
ఏ రోజు కూడా ఒకరు ఏలెత్తి చూయించడమే కానీ మనకుగా ఒక గుర్తింపు అనేది ఉండదన్నమాట. నాకైతే అదేనమాట గోలు. ఒంటరి ప్రయాణంలో ఒక్కదాన్నే ఉన్నాను. ఎప్పుడూ ఒక్కదాన్ని ఉన్నా కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్లో నా ఛానల్ని గుర్తించకపోతారా అన్నట్లే నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక్కదాన్ని ఉన్నాను అంటున్నాను కదా. ఇప్పుడు ఎంతోమందిని నాకు ఈ యూట్యూబ్ అనేది ఫ్రెండ్స్ని ఇచ్చింది ఈ ఇయర్ అయితే. అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రబుల్స్ ఉంటాయండి. స్ట్రబుల్స్ లేని లైఫే ఉండదు అన్నది కూడా నాకు ఈ ఇయర్ బాగా తెలిసేలాగా నాకు 2024 అయితే ఇచ్చింది. స్ట్రబుల్స్ ఉన్నా కూడా లేకపోయినా ఒకేలాగా ఉండాలి, ఉన్నా ఒకేలాగా ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్గా మైండ్ పెట్టుకోవాలి అన్నది బాగా అర్థమైందనమాట. అలాగే యూట్యూబ్ చేస్తున్నారు, మిషన్ కుడుతున్నారు, ఇక లక్షలు అయితే వచ్చేస్తున్నాయి. వీడియోస్ ఇలా పెట్టగానే అలా వచ్చేస్తాయి మనీ అని అనుకునే వారికి, ఆ వీడియోస్ చేసే వాళ్ళకి ఆ కష్టం ఉంటుంది. ఒక్క వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే ఆ వీడియో చేసే అంత టైంలో 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. కానీ వీడియోస్ చేస్తే మాత్రం ఒక వీడియోకి మనం వైరల్ అయితే గనక అట్లీస్ట్ ఒక బ్లౌజ్ కాస్ట్ అన్నా వస్తుంది. అంతేగాని ఎంతో వచ్చేసేవు. కానీ ఎంత వచ్చినా మనం తృప్తి పడాలి, ఇంతే ఇన్కమ్ వస్తేనే నేను చేద్దాము అనని ఓపిక లేకుండా ఆలోచించే వాళ్ళు మాత్రం యూట్యూబ్ అయితే మీరు రావాలంటే ఆలోచించండి. అలా కాకుండా మనకి ఇన్కమ్తో పని లేదు, ఎంత వస్తే అంత తీసుకుందాము, సాటిస్ఫాక్షన్ ముఖ్యం, మనకు ఒక గోలు, మనకంటూ ఒక గుర్తింపు, ఇలా ఆలోచిస్తే కనుక మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మనం ఫేస్ కనిపిస్తేనే వీడియోస్ చూస్తారు, ఫేస్ కనిపించకపోతే వీడియోస్ చూడరు అని కాదు. మనం చేసే కంటెంట్ ఎలా ఉంది, మనం జెన్యూన్గా చేస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నాకు ఒకానొక సందర్భంలో నేను లోన్లీగా ఫీల్ అయ్యి ఎంత స్టిచ్చింగ్ చేస్తున్నా కానీ ఏదో నేను చేయలేకపోతున్నాను అని బాధపడే టైంలో నా వెన్ను తట్టి నాకు ఒక ఫ్రెండ్గా గైడ్ చేసి, మా పాప హెల్ప్ చేసింది నాకు, యూట్యూబ్ చేయి మమ్మీ అని తను ఇచ్చిన గైడెన్స్ తోటి నేను స్టార్ట్ చేశాను. అంత ఈజీగా కూడా స్టార్ట్ అవ్వలేదండి. చేస్తూ ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో స్ట్రగుల్స్ అన్నీ కూడా చిరునవ్వుతో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటే నేను యూట్యూబ్ అనేది చేస్తూ ఉన్నాను. ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా నాలో ఇంకా ధైర్యాన్ని నిండి ఇంకా మంచి వీడియోసు, మంచి కంటెంట్ తోటి నేను చేయాలి అని ప్రయత్నిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. ఎవరైనా కానీ ఒకరిని ఇన్స్పైర్గా తీసుకుంటారు కదా. అలాగే నేను నా ఒంటరితనాన్ని జయించడానికి నేను వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ నేను వర్క్లో అయితే ముందుకెళ్తున్నాను. ఒంటరితనం ఎందుకు అనాల్సి వచ్చింది అనంటే, అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. అలాగే అలా అని బాధపడుతూ కూర్చొని ఈరోజు ప్రయత్నించాము, మనం ఏదో వర్క్ చేశాము, మనకి కలిసి రావట్లేదు, ఇక నేను చేయలేను అని అనుకోకుండా వర్క్ ఎంతవరకు చేసినా కూడా అందులో తృప్తి చెందడం అనేది నాకు బాగా అలవాటు వచ్చింది ఈ 2024లో. ఓకే, ఇది నా అనుభవాలు. అలాగే ఈ ఇయర్లో నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చింది అనని చాలామంది అడుగుతూ ఉంటారు. సపోజ్ నేను ఒక 5 days కానీ 1 week కానీ నేను గట్టిగా కష్టపడి స్టిచ్చింగ్ చేస్తే వచ్చే అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి నెల మొత్తం కష్టపడితే అంత అమౌంట్ వస్తుందన్నమాట. నెల మొత్తం కష్టపడితే ఒక వారం రోజులు కష్టపడినంత మనీ వచ్చేదానికి ఇంత స్ట్రగుల్ అవ్వాలా అని ఆలోచిస్తే మాత్రం యూట్యూబ్ చేయలేమండి. చెప్పాను కదా, మనకి సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం అని అనుకున్న వారు ఓపికగా మనకి వస్తే తీసుకుందాం, లేదంటే లేదు అని ఒక ప్యాషన్గా చేస్తే మాత్రం యూట్యూబ్ చాలా బాగుంటుంది. అందులో ప్లస్ మైనస్ మనం ప్రతి వర్క్లో ఉంటాయి కదా. అట్లాగే
ఇంత అమౌంట్ అని మనం చెప్పడానికి లేదు. సహజంగా $100 కంప్లీట్ అయితేనే మనకి యూట్యూబ్ పేమెంట్ వస్తుంది. 2 నెలలకు ఒకసారి కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ 2025లో మంచి జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాయ్ అండి.